హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. పుష్ప సినిమా పైన మళ్ళీ వివాదం కొనసాగుతుంది. పుష్ప సినిమాలో కొన్ని డైలాగులు మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో మెగా అభిమానులందరూ కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు నిన్న సినిమా విడుదలైనటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. అంతేకాకుండా నిన్న కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అలాగే కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, అక్కడ దాడులు కూడా చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అల్లు అర్జున్ ఫ్లెక్సీలని చించేయడము, దాంతోపాటు అక్కడ అల్లు అర్జున్ అభిమానులపైన కూడా గొడవలకు వెళ్ళినటువంటి నేపథ్యాలు కూడా జరుగుతూ వచ్చాయి. దాంతోపాటు ఏపీ రాజకీయాలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఆయన ప్రజల్లోనే ఉంటాను, గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి చేసినటువంటి వ్యత్యాసాలపైన కూడా మాట్లాడతారంటూ కూడా చెప్తూ వచ్చారు. ఈ రాజకీయ పరిణామాల మీద ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బాలాగారు. నమస్తే. నమస్తే. సో ఏంటి, ఫస్ట్ ఈ సినిమా టాపిక్ మాట్లాడదాం. చాలా కాంట్రవర్సీ టాపిక్. సినిమా అనేది ఎవరికి వాళ్ళ అభిప్రాయానికి సంబంధించిన అంశము. అభిమానులు అంటూ కొంతమంది ఉంటారు. కానీ ఈ పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక పార్టీకి యాడ్ చేసుకుంటూ, లేదంటే అల్లు అర్జున్కి ఒక వ్యక్తిగా ఆయన సపరేట్గా చేస్తూ చూసేటువంటి అంశాన్ని ఎలా చూడాలి? మీకు 111 సెక్షన్ విన్నారా? బిఎన్ఎస్లో విన్నారా? చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎఫ్ఐఆర్లలో కనిపిస్తుంది, మీడియాలో కూడా వినిపిస్తుంది 111. అప్పట్లో 100 ఎట్లా ఫేమస్ డైల్ 100 అనేది, ఇప్పుడు 111 చాలా ఫేమస్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అసలు వాస్తవంగా 111 అనే సెక్షన్ ఇప్పుడు ఈ రోజు జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మెగా కాంపౌండ్ మీద బన్నీ వాళ్ళు కేసు పెట్టాలి. ఎందుకంటే ఇదొక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ డిజాస్టర్ గేమ్ అనుకోవాలి మనం. ఈ దాడులు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీతో కూడుకున్నవి. ఇప్పుడు ఏ ఫ్యాన్కైనా ఏం అవసరం ఉంటుందండి? కామన్గా ఆలోచిద్దాం. సినిమా వస్తే సినిమా చూస్తాడు, డబ్బులుంటే టికెట్ పెట్టుకుంటాడు, లేదంటే ఫ్రెండ్స్ ఇస్తే టికెట్ తీసుకొని వెళ్తాడు. అంతేగాని వేరే ఏదో సినిమా వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఒక గ్రూప్ వాళ్ళు యాంటీ అవుతున్నారంటే అర్థం ఏంటి? ఎప్పుడు అవుతారు? ఏ సందర్భాల్లో అవుతారు? నచ్చకపోతే అవుతారు, లేదంటే వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్. మీకు నచ్చకపోతే మీరు యాంటీగా ఎక్కడో మాట్లాడుకుంటారండి. ఒక గ్రూప్ ఫామ్ అయ్యి జనాలు మొత్తం గుమిగూడుతున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే ఎవరో చేస్తున్నారని చెప్తాను. ఇంటెన్షనల్ గా మెగా కాంపౌండ్ ఏదైతే ఉందో జనసేన పార్టీలో నుంచి, మెగా కాంపౌండ్లో నుంచి ఇక్కడ కనిపిస్తుంది ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసి వీళ్ళు ఈ బన్నీ సినిమాని ఏదో విధంగా డిజాస్టర్ చెయ్యాలి అనక కుట్ర కోణంతో, కక్షపూరితంతో, అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు తప్ప ఇంకెవరు ఎదగకూడదు అన్న నీచమైన బుద్ధి పెట్టుకున్న వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. అట్లా ఎందుకు ఉంటుంది? ఆయన కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించి చాలాసార్లు ఆయన కూడా మెగాస్టార్కి సపోర్ట్గా ఆయన కూడా చాలా చెప్తూ వచ్చారు కదా. ఎందుకు పర్టికులర్గా అల్లు అర్జున్ని టార్గెట్ చేయాలనుకుంటారు? ఇప్పుడు మీ ప్లేస్ నుంచి తీసి అక్కడ కెమెరామ్యాన్ని కూర్చోబెడితే మీకు ఎలా అనిపించింది? ఓకే, మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది? అది కూడా ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు. ఈవెన్ టాలెంట్ ఉన్నా మిమ్మల్ని తీసేసి కెమెరామ్యాన్ కూర్చోబెడితే మీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది? మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలి నా కెమెరామ్యాన్ అని ఉంటుందా? ఇది కూడా అంతే. ఓకే, ఉదయ్ కిరణ్ ని తొక్కేయలేదా? తొక్కేశారుగా. పాపం ఉదయ్ కిరణ్ ఈ సమాజం నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడుగా, పరలోకానికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయాడుగా. అంటే ఇదంతా కనిపించని కాన్స్పిరసీ థీరీస్ అండి. ఇవన్నీ కనిపించవు, కానీ ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసుకొని సోషల్ మీడియా రూపంలో కావచ్చు, పొలిటికల్ రూపంలో కావచ్చు, జనాల రూపం. ఇప్పుడు లేకపోతే అసలు ఫ్యాన్స్ అందరూ ఒక సినిమా హీరో సినిమా తీసుకొని వస్తే థియేటర్లోకి ఏ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు వస్తారు, కానీ వేరే ఫ్యాన్స్ వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? కామన్ అది. ఎవరైనా అభిమానికి సంబంధించిన అభిమానులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళ అభిమానికి సంబంధించిన అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఏదో 1 day లీవ్ పెట్టుకోనో, 2 days లీవ్ పెట్టుకోనో, పని వదులుకోనో ఒక 2 రోజులు స్పెండ్ చేస్తారు. వాళ్ళ అభిమానికి సంబంధించిన హీరో కాదు, వాళ్ళకి సంబంధించిన హీరో కాదు, అసలు వాళ్ళకి సంబంధించిన అంశమే కాదు. అలాంటిది పని పాట వదిలేసి 2-3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి దీని మీదే పడి ఉన్నారంటే దాని అర్థం ఏంటి? సో ఆర్గనైజ్డ్ గా టార్గెటింగ్ చేసి చేశారంటారా? ఎస్, ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసే ఈరోజు బన్నీ మీద వీళ్ళు విషం చిమ్ముతున్నారని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఓకే, అది పొలిటికల్గా ఎన్నున్నప్పటికీ కూడా ఫ్యామిలీ పరంగా దే ఆర్ అటాచ్డ్. ఎప్పటి నుంచో అల్లు రామలింగ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, నిజంగా చెప్పాలి అరవింద్ గారి దగ్గర గారికి బతుకు భవిష్యత్ ఇచ్చిందే రామలింగయ్య గారు. అల్లు రామలింగ ఆయన ఆఫ్ కోర్స్ ఆయన ఒక ప్లాట్ఫామ్ వేశారు, బట్ హీ విల్ ఇన్ క్యాపబిలిటీ ఉంటుంది కదా. చెప్తాను చూడండి, ఇప్పుడు మీ ఛానల్లో చాలా మంది వెనకాల స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఉంటారు, అవునా? కెమెరా ఇస్తేనే కదా వాళ్ళ టాలెంట్ అయింది, అది ప్రూవ్ అయ్యేది. కెమెరా ఇవ్వకుండా ప్రూవ్ అయిద్దా? అవ్వదు కదా. అంతే కదా, స్క్రీన్ ఇస్తేనే కదా తెలుస్తుంది. అలానే ఆయన ఆ రోజు స్క్రీన్ ఇచ్చాడు కాబట్టి ఈయన టాలెంట్ బయటపడింది. స్క్రీన్ ఇవ్వకపోతే
ఓకే. అదే విధంగా మెగాస్టార్ కంటే బీభత్సమైన డాన్స్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి స్క్రీన్ రాకే కదా, ఛాన్స్ రాకే. ఇప్పుడు మిమ్మల్ని కూడా పెట్టి 10 సినిమాలు తీస్తే మీరు కూడా హీరో అయిపోతారు. మిమ్మల్ని కూడా పెట్టి 10 సినిమాలు తీస్తే మీరు కూడా హీరో అవుతారు. దాంట్లో ఉంది ఒక సినిమా ఫ్లాప్ అయితే, 2 ఫ్లాప్ అయితే, 3 ఫ్లాప్ అయితే, మిగతా హిట్ అయిపోతాయి కామన్ గా. ఆయన కూడా అట్లనే కదా వచ్చింది. ఆయన పెద్ద పంచి దిగి వచ్చిన కాదు కదా. ఓకే, మేబీ, బట్ హీఈస్ దట్, ఆయనకి ఆ నేచర్, ఆ క్వాలిటీస్ ఉంటాయని చెప్తారు ప్రజలు, యాక్సెప్ట్, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. చెప్పండి, ఇప్పుడు బన్నీ కంటే సూపర్ డాన్స్ చేయగలుగుతాడు ఆయన? డాన్స్ అంటే ఆ టైంలో ఆయన పెద్ద డాన్సరే కదా, ఒకనొక టైంలో ఆయన పెద్ద ఆ డాన్సర్. టైంలో డాన్సర్, అంతేగాని ఇంకా చెట్టుని నమ్ముకొని అదేదో సామెతను చూసారా, ఇంకా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటానన్న. ఎప్పుడో అయిపోయిందని ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు. ఈ ట్రెండ్ మా డాడీ వాళ్ళ టైంలో చిరంజీవి అయిపోయింది, కథం కథ. సో ఈ రోజు బన్నీ, ఓకే, దాన్ని ట్రెండ్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఇంకోరు ఉంటారు. అంతేగాని ఎప్పుడు నేనే ఉండాలి, లైఫ్ టైం నేనే ఉండాలంటే ఎలా అవుతుంది? అసలు నన్ను అడిగితే సైకలాజికల్ డిజార్డర్ ని చేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఆర్గనైజ్డ్ గా నడిపే ఒకే ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఉందంటే అది మెగా కాంపౌండ్. ఓకే, కానీ ఇప్పుడు ఏంటి, ఈ వైసీపీకి సంబంధించిన వీళ్ళు అటాచ్ అవ్వటము, అల్లు అర్జున్కి సపోర్ట్గా ఆయన సినిమాని వీళ్ళు ప్రమోట్ చేయటము, చాలా థియేటర్లో వైసీపీ లీడర్లు అందరూ చేసుకుంటారు. చెప్పనా మీకు, అసలు నాకు తెలిసినంత వరకు సినిమాకి సంబంధించిన వాళ్ళలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎవరైనా ఉంటారు. అందులో ఈ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి దీంట్లో పార్టిసిపేషన్ చేస్తే ఆ పార్టీకి వీళ్ళు బురద చల్లుతారు అంతే. గతంలో అలా చేశాడు కాబట్టి ఇప్పుడు ఈయన్ని అటాచ్ చేసుకుంటారు అంతే. బురద చల్లడం, అంతకుమించి లేదు. బురద చల్లడం కరెక్టే, కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఏదో సపోర్ట్గా చేయటము, జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టడము, జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ ఫ్లెక్సీలు కలిసి ఉన్నాయి పెట్టడం. అవునండి, అది ఇప్పుడు లోకల్ క్యాడర్ బన్నీ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఫస్ట్ ఫోటో ఎవరు తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారు, ఫ్యాన్స్ కాబట్టి ఈయన ఫోటో ఇస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఫోటోనో లేకపోతే మెగాస్టార్ ఫోటోనో వేయరు కదా. ఓకే, అది వాళ్ళ ఇష్టం కదా. బ్యానర్ ఇప్పుడు వీళ్ళేమైనా డబ్బులు ఇచ్చారా? వీళ్ళు డబ్బులు ఇస్తే ఓకే అనుకోదు, వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఏ బ్యానర్లు వేసుకుంటే వీళ్ళకేంటి? నేను డబ్బులు పెట్టుకున్నప్పుడు నా ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకుంటాను నేను. మెగాస్టార్ది ఎందుకేలా, పవన్ కళ్యాణ్ ఎందుకేలా, రామ్ చరణ్ ఎందుకేలా? నేను నా ఇష్టం అది. నువ్వు డబ్బులు వేస్తాడు అప్పుడు. వాళ్ళ డబ్బులు కష్టపడి చెమటోడి సంపాదించుకున్న డబ్బులతో వాళ్ళు వేసుకుంటున్నారు, నీకేం ప్రాబ్లం? బ్యానర్లు వేసుకోవడంలో తప్పలేదు, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉంచితే కదా తప్పు. నా బ్యానర్ నా ఇష్టం అండి, అంటే నా బ్యానర్ నేను వేసుకోవద్దా? మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు అంటే అప్పుడు కించపరచడం అంటే నేను ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఫోటోనో లేకపోతే ఇంకో ఫోటోనో ఇంకో బన్నీ ఫోటోనో పెట్టుకొని ఒక వ్యక్తి వేసుకున్నాడు అండి, అది వేరే వాళ్ళని కించపరిచినట్ట? చెప్పండి మీరు. కించపరచడం అంటే ఏంటి? కించపరచడం అంటే మధ్యలో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చెప్తాను మీకు. ఈ మధ్యకాలం ఒక ప్యాషన్ అయిపోయింది, మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి. దాని గురించి కూడా చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఏంటి అయితే దీనికి ఇండస్ట్రీకి సంబంధించి కావాలని రేస్డ్ ఇది వాంటెడ్లీ కొన్ని మీడియా ఛానళ్ళు ఒక వర్గానికి సంబంధించిన పొలిటికల్ పార్టీ వాళ్ళు చేస్తున్న బ్యాడ్ ప్రొపగండా. ఎందుకంటే ఈరోజు బన్నీ సినిమా హిట్ కొట్టింది, కలెక్షన్స్లో బీభత్సం సృష్టిస్తూ వస్తుంది. వీళ్ళని ఎక్కడ క్రాస్ చేసేసి ఫ్యాన్స్ మొత్తం ఎక్కడ మొబిలైజ్ అయిపోతారో, మెగా కాంపౌండ్ నుంచి ఉన్న ఫ్యాన్స్ మొత్తం బన్నీకి తిరుగుతారో అని ఒక భయంతో వాళ్ళు చేస్తున్న ఒక అరాచకం ఇది. జస్ట్ కాన్స్పిరసీగా ఒక థియరీని వాళ్ళు క్యాలిక్యులేటెడ్ గా చేస్తున్నారు, కంప్లీట్ కాన్స్పిరసీ థియరీ. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఏం లేదు పాసిబిలిటీస్. నేను అదే అంటున్నాను కదండి, ఒకరో ఇద్దరో చేశారంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళకి హట్ అయ్యో ఇంకోటో, అంతేగాని వందలాది మంది గ్రూపులుగా 10ల సంఖ్యలో వచ్చేసి దాడులు చేస్తున్నారు, లేకపోతే దాని మీద ఇది చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆర్గనైజర్ జరుగుతున్నట్టే కదా. ఇప్పుడు ఈ 10 మందికి పని పట్టలేదా? ఒకడు ఏదో పని చేసుకుంటాడు, ఇంకోటి ఏదో పని చేసుకుంటాడు, ఇంకోటి ఏదో వీళ్ళందరూ ఒకటేసారి వస్తున్నారంటే అర్థం ఏంటి? ఒకరికి ఒకరు మాట్లాడుకొని ప్లాన్ చేసుకుని టైమింగ్స్ పెట్టుకొని వచ్చినదే. సో అందుకే ఇక్కడ సెక్షన్ 311 అప్లై చేసి వీళ్ళ మీద కుట్రకోణంలో ఉంది కాబట్టి ముందు మెగా కాంపౌండ్ మీద, తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన పొలిటికల్ పార్టీలో లీడర్స్ ఉన్నారు వాళ్ళ మీద బన్నీ గారు అయితే ముందు కంప్లైంట్ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ సినిమాకి సంబంధించి కొన్ని డైలాగులు బాగా సంచలనంగా మన సినిమాలో అందరూ అభిమానులందరూ కూడా దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. కొన్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే విధంగా, లేదంటే ఆయనకి మెగా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండే విధంగా అవన్నీ వాళ్ళని కావాలని చెప్పేసి పెట్టారని చెప్పేసి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవును, వాళ్ళ ఇష్టం అది. డైలాగ్స్ ఏమైనా పెట్టుకుంటారు. సెన్సార్ క్లియర్ చేసిన తర్వాత ఇంకా అక్కడ ఏముంది? ఇప్పుడు నువ్వు ఊహించు, నీ సైకలాజికల్ ప్రాబ్లం అది. ఓకే, కామెంట్లో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంట. అంటే నేను ఏ డైలాగ్ చెప్పినా నువ్వు అనువాదించుకుంటే నేనేం చేస్తాను దానికి? అది కూడా క్రియేటింగ్ అంటారు. దట్స్ వాట్, అంతే క్రియేటింగ్, అంతకుమించి ఏం లేదు. అంటే ఇంటెన్షనల్ గా చేసింది కదంట. అది రైటర్ రాసిన దానికి ఇప్పుడు ఎవడేం చేస్తారు చెప్పండి? ఓకే, రైటర్ రాశాడు, ఎవడేం చేస్తారు? అది చెప్పొద్దా, డైలాగ్ చెప్పొద్దా అంటే అంత మీ ఇష్టమా? అంటే ఏం డైలాగ్ చెప్పాలో మీరే డిసైడ్ చేస్తారా?
ఏం స్క్రిప్ట్ రాయాలో మీరే డిసైడ్ చేస్తారు. అసలు మీరెవరు ఫస్ట్? హూ ఆర్ యూ? మీకేం రైట్ ఉంది? మీకెంత రైట్ ఉందో, క్వశ్చన్ చేసే రైట్ ఎంత ఉందో, ఉండే రైట్ ఎంత ఉందో ఎదుటి వ్యక్తికి కూడా అంతే ఉంటుంది. ఓకే, నువ్వు ఎన్ని సినిమాలలో నీ డైలాగులు రాసుకున్న దాంట్లో ఎదుటి వారిని కించపరిచేది లేవా? డెఫినెట్ గా చాలా సినిమాలు ఉంటాయి, కొన్ని టార్గెటింగ్ మరి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో కానీ చాలా సినిమాల్లో ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇంకెలా? ఓకే 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 ఈ పాలిటిక్స్ సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ బ్యాక్ టు యాక్షన్కి వచ్చేస్తున్నారు, జనాల్లోకి వస్తానని చెప్పారు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుపుతున్నారు, జిల్లాల వారీగా. ఏంటి ఆయన బయటకు వస్తే ఈ 6 నెలల పాలనకు సంబంధించి పోరాటం చేస్తూ ఉంటున్నారు. ఫస్ట్ ఈ 6 నెలల పాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వైసీపీకి ఏమి అడ్వాంటేజ్గా ఉంది? నేను ఒక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి వెళ్ళిన, ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేసిన ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి అది అర్థమవుతుంది. బట్ వేరే పొలిటికల్ జోన్లోకి వచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సంబంధించి ఒక సపరేట్ ఒక లీగల్ మంచి కమిటీని పెట్టుకోవాలని. ఓకే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా లాని వాళ్ళ లెజిటిమేట్ రైట్గా తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే రైట్గా యూజ్ చేయట్లేదు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే, ఆ మిస్యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఎదుర్కొనే కెపాసిటీ మనకు ఉండాలి కదా. అవును, వాడొక బురద జల్లితో ఎప్పుడు కడుక్కోవడం కూర్చుంటూ ఉంటాయి, మనకేముంది? వీళ్ళు ఏం చేయాలంటే ఒక మంచి కమిటీని తయారు చేసుకుని వాళ్ళు చేసే తప్పుల మీద లీగల్గా పోరాటం కూడా స్టార్ట్ చేసి దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. అప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం అన్నట్టు. అప్పుడు వీళ్ళు చేసే లీగల్ గా చేసే ఇల్లీగల్ పనులని కూడా ప్రజల దగ్గర చూపించాలంటే ముందు కోర్టులో వీళ్ళు ఖచ్చితంగా ఫైట్ చేసే కెపాసిటీ ఉండి దాన్ని కోర్టులో ఫైల్ చేసిన తర్వాత దాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి పెడితే అప్పుడు ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు, అర్థం చేసుకోగలుగుతారు కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ పాలనకు సంబంధించి 6 months ఈ గవర్నెన్స్కి ఆయన చాలా కామెంట్ చేస్తున్నారు, అన్ని చెప్పినవన్నీ అబద్ధాలు, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలు వచ్చినవన్నీ అబద్ధాలు, సో వాటి మీద నేను పోరాడుతా అంటున్నారు. ఈయన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మరి అటు కూటమి నుంచి వచ్చే అపోజిషన్ నుంచి వచ్చే కామెంట్స్ ఎలా ఉంటాయి? నేను అదే అంటున్నా, అపోజిషన్ నుంచి ఏదైతే కూటమి నుంచి వచ్చే ఏదైతే ఈయనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయో, ఇప్పుడు లీగల్ సెట్ బ్యాక్స్ చూసుకోండి. చిన్న కామన్ సెన్స్ లాజిక్, ఒక ప్రైవేట్ కంపెనీ షేర్స్ ఎవరో కొనుక్కున్నారు, ఆ వ్యక్తి ఎండిగానే ఉన్నారు, ఇప్పుడు నిద్ర లేచి అంట ఇల్లీగల్ గా జరిగాయి, నన్ను భయపెట్టి దాంట్లో అసలు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టడం, ఇది లీగల్ గా మిస్యూజ్ చేయడం. ఇలాంటి వ్యక్తుల మీద సిబిఐ ఎంక్వైరీలు ఫస్ట్ వేయాలి. వీళ్ళ వెనకాల ఎవరున్నారో ముందు వాళ్ళ తీసి పనిష్ చేయాలి. ఇప్పుడు వీటినన్నింటిని ఎదుర్కోవాలంటే ఏం కావాలి? మంచి లీగల్ టీం కావాలి. లీగల్ టీం అంటే సూపర్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ గా ఇంటర్ప్రిటేషన్ చేసి కేసుని ఆ విధంగా మోడ్యులేషన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న టీంని పెట్టుకొని చేస్తే అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున దుమారం లేస్తుంది. అరెస్టులు చేయడం, లోపలేయడం. ఒక్కసారిగా రామ్ గోపాల్ వర్మ గారు, రాజీవ్ గారు ఫట్ అని బ్రేక్ వేశారు. ఎందుకు వేయగలిగారు ఆయన? టెక్నికల్ గా ఆయన ఎలాంటి టెక్నికల్ గా ఆయన ఓకే, ఆయన ఎందుకు వేయగలిగారు అంటే ఆయన వెనకాల ఒక టీం ఉండి, ఆయన వెనకాల ఒక టీం ఉండి వర్క్ చేసి సపోర్ట్ చేసి ఆయన కావాల్సినవన్నీ లీగల్ గా ఇచ్చింది కాబట్టి ఆయన ఈరోజు స్టాండ్ అయ్యారు. సో అట్లా వాళ్ళకి కూడా కంపల్సరీగా వెనకాల ఉండాలి, లేకపోతే కష్టం. ఇప్పుడు ఆ రోజు మేమంతా బ్యాక్ ఎండ్ ఉండి చేసాం కాబట్టి ఈ రోజు ఆయన స్టాండ్ అయి ఉన్నారు. ఆయన దానికి వ్యాలిడ్ క్వశ్చన్స్ ఆయన రేస్ చేయగలిగారు. ఈ రోజు వరకు కూడా ఇల్లీగల్ గా అరెస్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆ కేసులో అరెస్ట్ చేయడానికి లేదు, పాసిబిలిటీస్ లేవు. మీకు ఇంకో వింత విచిత్రం చెప్తాను నేను, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మీరు దీన్ని కూడా వీలైతే ట్రోల్ కూడా చేయండి, నేను ఓపెన్ చెప్తాను మీకు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలంటే ప్రైమా ఫేసి ఉండాలి. ప్రైమా ఫేసి ఏముండాలి అనేది కూడా నేను చెప్తాను మీకు. ప్రైమా ఫేసి అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ప్రతి మనిషికి 2 రకాల దెబ్బలు తగులుతాయి. ఒకటి ఫిజికల్గా మన బాడీకి తగిలే దెబ్బ, ఒకటి మానసికంగా తగిలే దెబ్బ. ఫిజికల్గా బాడీకి దెబ్బ తగిలినప్పుడు మనకు పైన కనిపిస్తుంది వాపు ఉండడమో, చెయ్యి ఇరగడమో, కాలు ఇరగడమో, మూతి వాసిపోవడమో, ముక్కు వాసిపోవడమో, లేకపోతే బ్లడ్ రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. దీన్ని చూసి ఎంబీబీఎస్కి సంబంధించిన చదువుకున్న ఒక డాక్టర్ అయ్యో ఈయనకి దెబ్బ తగిలింది నిజమే అని చెప్పేసి ఊన్ సర్టిఫికేట్ ఇస్తాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రైమా ఫేసి. అవునా? ఇప్పుడు మానసికంగా దెబ్బతిన్నాం, మరి మానసికంగా కూడా దెబ్బనే కదా, లోపల మానసికంగా మనం దెబ్బతింటాం కదా. ఈ మానసికంగా దెబ్బతిన్నప్పుడు వీళ్ళకి కూడా ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళు సర్టిఫై చేయాలి. ప్రైమా ఫేసి కావాలి కదా. ఊరికే ప్రతోడు పోయేసి నాకు మనోభావాలు కుదరదు కదా. అదే పోలీస్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. మనోభావాలు దెబ్బతిన్నాయంటే సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు ఇద్దరు ఉంటారు, 2 రకాలు.
ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయో ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని సిరీస్ ఆఫ్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే వాళ్ళ యొక్క రిహాబిలేషన్స్ అనమాట, దాని ఒక ట్రీట్మెంట్స్ అంటారు దాన్ని. వాళ్ళు ఒక థెరపీ, అది ఒక కైండ్ ఆఫ్ థెరపీ అనమాట. ఆ థెరపీకి వెళ్ళి నిజంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, హర్ట్ అయ్యారు, దీనివల్ల వాళ్ళకి లాస్ జరిగింది, దీనికి కూడా ఎలా అనేది కూడా మీకు చెప్తాను నేను. ఒక వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే ఇతను 15 రోజులు 30 రోజుల పైన ఏ పని సక్రమంగా చేసుకోకుండా ఉండాలి. అంటే మనోభావాలు దెబ్బతినడం వల్ల జాబ్కి వెళ్ళకూడదు, రోజువారీ పనులు చేసుకోకుండా ఉండకూడదు, ఇంట్లో వాళ్ళని తిడుతూ, ఇంట్లో వాళ్ళని వేధిస్తూ, ఇంట్లో వాళ్ళని సతాయిస్తూ, లేకపోతే రూమ్ నుంచి బయటికి రాకుండా, డిప్రెస్ అయిపోయి, ఎవరితో మాట్లాడకుండా, మానసికంగా ఇదైపోతే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొని వెళ్ళి అయ్యా మా అబ్బాయి ఇలా అయిపోయారు, మా పర్సన్ ఇలా అయిపోయారు అని చెప్పేసి అని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే సైకాలజిస్ట్ అన్ని ట్రీట్ చేసి చూసి అవన్నీ ఓకే అనుకుంటే ఎస్ నిజంగా నేను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గర పంపిస్తారు. ఓకే, అప్పుడు సైకాట్రిస్ట్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, వ్యాధికి అంటే మానసికంగా ఉన్న వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. అప్పుడు సైకాట్రిస్ట్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి అప్పుడు వాళ్ళు ఎస్ ఈయనకు మానసికంగా ఇది వచ్చింది కాబట్టి ఈయన ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి. అది ప్రైమా ఫేసి అంటే. మీరు ప్రైమా ఫేసి అంటే ఊరు తెల్ల కాగితంలో ఎవడో కంప్లైంట్ పెట్టేసి నా మనోభావాలు దెబ్బతినేసి ఎఫ్ఐఆర్లు కట్టడం కాదు, మీ ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే ప్రైమా ఫేసి లేకుండా మీరు నువ్వు ఎట్లా ప్రైమా ఫేసి అయ్యావంటే ఏం చెప్తావు? అవును. సో ఓకే, సో ఇప్పుడు ఇవి ఏదైతే మనోభావాలు దెబ్బతిన్నాయని కంప్లైంట్ ఇచ్చి అవి చల్లవు సగం, అసలు చెల్లవు. నేను అదే ప్రైమా ఫేసి లేదు అక్కడ. మీకు సైకియాట్రిస్టుల దగ్గర నుంచి సైకాలజిస్టుల దగ్గర నుంచి మీరు అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ లేకుండా ఏ విధంగా మీరు ప్రైమా ఫేసి అంటారు? ఓకే, మనిషికి దెబ్బ తగిలినప్పుడు ఓన్ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర తెచ్చుకుంటాము. ఇప్పుడు నేను బాగుంటానండి, సపోజ్ నాకు దెబ్బ తగిలింది, నాకు చెయ్యి దెబ్బ, ప్రూఫ్ ఎక్కడ? అసలు దెబ్బ ఉందా లేదా ప్రూఫ్ ఎక్కడ? దానికి ఎక్స్రే తీయడమో, డాక్టర్ సర్టిఫై చేయడమో, ప్రిస్క్రైబ్ చేయడమో ఏదో ఒకటి జరగాలి కదా. కోర్టులకి పోలీసులు ఖచ్చితంగా ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా, బేసిక్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు? మరి పోలీసులు చేస్తున్నారు కదా, పోలీసులు చేసి ఎవరెవరైతే ఇట్లాంటి కేసులు కట్టున్నారో మీరు అందరూ ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్ ఇవ్వండి. కంటెంట్ కూడా ఏం రాస్తారంటే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి, అయ్యా ప్రైమా ఫేసి లేకుండా ఇల్లీగల్ గా మా మీద తప్పుడు కేసులు కట్టి మమ్మల్ని మానసికంగా మా యొక్క సోషల్ రెప్యుటేషన్స్ ని దెబ్బతీసే విధంగా ఈ ఫలానా ఆఫీసరు మా మీద ఇలాంటి చర్యలు చేశారు, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు వాళ్ళు. కట్టకూడదు, ఎఫ్ఐఆర్ కట్టకూడదు అని అట్లా. ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే ఇవి బేసిక్స్ ఉండాలి మీ దగ్గర. ఇవి లేకుండా మీరు ఎఫ్ఐఆర్ కట్టేసి వాళ్ళు అనవసరంగా వాళ్ళ దగ్గరికి మీరు నోటీసులు పంపించేసి వాళ్ళ కుటుంబ వ్యక్తులందరూ గందరగోళం అయిపోయేసి పాపం వాళ్ళు మెంటల్గా వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయేసి, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయేసి, సోషల్ సొసైటీలో వాళ్ళకున్న రెప్యుటేషన్ దెబ్బతినిపోయి చెప్పలేము కదా. కొంతమంది సడన్ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు ఉంటారు, సూసైడ్ కూడా చేసుకున్నారు చాలా మంది. రకరకాల ఎవరు భరిస్తారు? వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇవన్నీ ఇంపార్టెంటే కదా. ఒకవేళ అబెట్మెంట్ సూసైడ్ జరిగింది అనుకోండి, ఎవరు మీరు అది అసలు అవునా కాదా మీరు ప్రైమ్ ఆఫీస్ ఉండాలిగా. వచ్చారు, మేము తీసేసుకున్నాం, కంప్లైంట్ ఇచ్చారు, ప్రైమ్ ఆఫీస్ ఏదో పేపర్ పెట్టారు, నో ఇట్స్ నాట్ దాట్. వాడు ఏ పోస్ట్ పెట్టినా దానికి ఎఫెక్ట్ అయిందా లేదా అని చూసుకోవాలి మనము. ఓకే, ఆ పోస్ట్ ఉన్న కంటెంట్ కాదు, మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ పోస్ట్ చూసి అన్నప్పుడు అసలు ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి ఈ క్రైటీరియాస్. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఇద్దరు, అదే చెప్తున్నా. సైకాట్రిస్ట్ వేరు, సైకాలజిస్ట్ వేరు. సైకాలజిస్టులు సైకాట్రిస్టులు వీళ్ళంతా సర్టిఫై చేయాలి మీకు. ఇవి లేకుండా ప్రైమా ఫేసి లేదుగా. సో ఈహా టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరైనా మీ మీద కంప్లైంట్లు పెడితే, తప్పుడు కేసులు కానీ రిజిస్టర్ చేస్తే వాళ్ళ మీద ఉల్టా మీరు కేసులు పెట్టండి. ప్రైమా ఫేసి లేకుండా ఇప్పుడు నేను చెప్పింది సైకాలజిస్టులు సైకాట్రిస్టుల దగ్గర మీకు అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ లేకుండా, ప్రైమా ఫేసి లేకుండా ఎఫ్ఐఆర్లు కడితే మాత్రం అది ఇల్లీగల్, వాళ్ళ మీద కేసులు పెట్టండి. అప్పుడే వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు అది కూడా ఒక లీగల్ ఇంజరీ, లా ఆఫ్ టార్ట్స్ అంటారు దాన్ని. మరి లా ఆఫ్ టార్ట్స్ లో ఇంజరీస్ లేకుండా, ఇంజరీస్ ప్రూవ్ చేయకుండా ఏ విధంగా ఇది చేస్తారు? ఇప్పుడు ఆర్జీవీ గారు కూడా అదే కదా. అదే దట్స్ వాట్ మేము అదే అడుగుతున్నాం. ఆర్జీవీ గారు అసలు మేము పెట్టామో లేదో కూడా తెలియదు, అసలు నిజంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిందో లేదో కూడా తెలియదు. సో ఆ పోస్ట్ ఎప్పుడుదో పోస్ట్ అనేది చూపించి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కేసులు పెట్టేశారు. ఎట్లా? హౌ? ఓకే, అవన్నీ అసలు వ్యాలిడ్ కూడా కాదు. ఏంటి ఇప్పుడు ఆయన కేసులు ఎంతవరకు వచ్చినాయి అసలు? ఇప్పుడు ఆయనకు ప్రస్తుతం ఇంట్రీమ్ యాంటిసిపేటరీ బెయిల్ అయితే వచ్చింది. ఓకే, యాంటిసిపేటరీ. సో ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఆయన నెక్స్ట్ ఆ బెయిల్ కొనసాగుతుంది.
ఆర్జీవి గారు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా కూడా ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఆయన చేసేటువంటి ట్వీట్స్ కానివ్వండి ఇవన్నీ. మళ్ళీ నిన్న కొన్ని సీజ్ ద షిప్ నేను నాకు మూవీ తీస్తాను, లేదంటే గవర్నమెంట్కి సంబంధించి మళ్ళీ నేను కొన్ని తీస్తా అన్నారు. ఇవి నిజంగానే ఎదుటి వాళ్ళ మనోభావాలు అనేది పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ట్రెండింగ్స్ని పిక్ చేసుకొని మళ్ళీ ఆయన వైరల్ అంతే కదా. ఇప్పుడు అక్కడున్న ట్రెండ్, ఇప్పుడు సీజ్ ద షిప్ అని ఈయన అనమని చెప్పాడు ఎవరైనా? లేదు. వాళ్ళు అన్నారు పబ్లిక్ లో ఉంది, పబ్లిక్ డొమైన్ లో ఉన్న కంటెంట్ తీసుకున్నాడు, సినిమా తీస్తున్నాడు. ఆర్టిస్ట్ అంటే అదే కదా. ఓకే, ఆటోగ్రఫీ అంటే ఏంటి? సొసైటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఒక జర్నల్ లాగా తయారు చేసి ఒక స్క్రిప్ట్, ఒక డాక్యుమెంటరీని చేసి సినిమా తీయడము, అదే చేస్తున్నాడు ఆయన. ఓకే, అంటే సినిమా తీయడంలో తప్పులేదు, కానీ ఆ లీగల్ గా కొంతమందిని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళు జరిగిన ఇన్ఫర్మేషన్ కదా ఆయన తీస్తున్నాడు. అది కాకుండా కొత్తది ఏమైనా తీస్తున్నాడు ఆయన? లేదు కదా. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు చేసిందే కదా. మరి ఈయన తీసింది తప్పైనప్పుడు వాళ్ళు చేసింది తప్ప ఉండాలి. ఈయన మీద కేసు పెట్టాలంటే ముందు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఓకే, ఆర్టికల్ 14 కదా. అవును, దెన్ ఖచ్చితంగా ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. వాళ్ళని ఎవరు చేయమన్నారు? యాక్షన్ కి రియాక్షన్ వస్తుంది కానీ రియాక్షన్ కి యాక్షన్ ఎప్పుడు ఉండదు కదా. ఓకే, సో ఇంకొకటి ఈ కేసులకు సంబంధించి కంక్లూడ్ చేస్తూ నాకు పాయింట్, ఈ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతున్నాడు, రేపు సిబిఐ వస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, చాలా విస్తృతంగా కొన్ని మీడియాలకు సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఏంటి ఆయన, మీరు ఒక లాయర్గా ఉన్నారు కాబట్టి ఆయన బెయిల్కి సంబంధించిన ఇష్యూస్? నేను అదే అంటున్నాను, ఈయన కంటెంప్ట్ అన్న ఫైల్ చేయాలి, లేదనుకుంటే హైకోర్టులో గ్యాగ్ ఆర్డర్కి ఫైల్ చేసుకోవాలి. ఎందుకంటే తప్పుడు ప్రచారాలను చేసి అనవసరమైన భయభ్రాంతుల్ని, ప్రజల్ని, వాళ్ళ క్యాడర్ని గురి చేస్తున్నారని చెప్పేసి అని హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను. కానీ మరి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు మనకు తెలియదు. ఓకే, ఆ పని చేస్తే ఖచ్చితంగా ఈ మీడియా ఛానల్స్ అందరూ కూడా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది, లేదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అవునవును, కోర్టుని ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని మనం న్యూస్ చూస్తాం, ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం, జగన్ జైలుకి వెళ్తాడు, ఇంతటితో కథం, ఇద్దరితో కథం అని చెప్పి. సో ఇవన్నీ ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీసినట్టే అవుతుంది కదా. ఎవరి మనోభావం? జగన్ మనోభావం. నేను అంటున్నా, ఆయన అప్పుడు గ్యాగ్ ఆర్డర్ తీసుకోవచ్చు. గ్యాగ్ ఆర్డర్ తీసుకుంటే అప్పుడు మీకు వాళ్ళ ఇంకోటి అలాంటి పబ్లిష్ చేసే అవకాశాలు ఉండవు. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఈ పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పేసి. పరువు నష్టం దావా అదంతా సెకండరీ అండి. ఇవన్నీ పరువు నష్టం దావాలు ఇవన్నీ ఏంటంటే డిఫమేషన్ ఆఫ్ క్లెయిమ్ అనేది వేరు. ఇక్కడ ఇమీడియట్ మీకు రిస్ట్రైన్ కావాలి కదా, వాళ్ళని రిస్ట్రైన్ చేయాలంటే ఇమీడియట్ రిలీఫ్ కావాలి కదా. సో కాబట్టి హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు గ్యాగ్ ఆర్డర్ని తీసుకోవచ్చు. గ్యాగ్ ఆర్డర్ తీసుకుంటే అప్పుడు మీ ఏ ఛానల్స్ వాళ్ళు ఇలాంటి ఫేక్ పబ్లిసిటీస్ ఇస్తున్నారో వాళ్ళ మీద రిస్ట్రైన్ తీసుకురావచ్చు. దెన్ దాంతోపాటు వీళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకు అలానే ఒక ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళు లైసెన్స్ని కూడా రద్దు చేస్తారు, శాటిలైట్ని కూడా ఆపేస్తారు కొద్ది రోజులు. ఓకే ఓకే, అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే అంటారు. అవునవును, కంప్లీట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. లేకపోతే మీకు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారంటే దర్ ఈస్ ఎ పాసిబిలిటీ అనుకోవచ్చు. అందరు వందలాది మంది గుంపుగా వస్తున్నారంటే అర్థం ఏంటి? ఆర్గనైజ్డ్గా జరుగుతుందనే కదా అర్థము. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడుతున్నారండి, అందరికి చెప్పిన తర్వాతే కదా జనాలు పొలవమని వెళ్ళిపోతారు. చెప్పకుండా వాళ్ళేమో దేవుళ్ళ ఊహించుకొని మా లీడర్ వస్తున్నారు మనం వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళడానికి లేదు కదా. ఎవరి వల్ల కాదు కదా అది. ఇది కూడా అంతే. ఓకే, సింపుల్. అందుకోసమని ఇప్పుడు ఈ విద్వేషాలు కావచ్చు, ఇక్కడ పార్టీకి సంబంధించిన లీగల్ డిస్కషన్. రైట్, థ్యాంక్ యూ బాలాగారు. ఇది బాలాగారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.